సో అద్దె ఎట్లా ఇస్తారు సార్? అంటే మీరు దీన్ని బయట వాళ్ళకు రెంట్కి ఇస్తారా యా వీటిని? ఎందుకంటే అండి మనం ఇక్కడ ఇచ్చిన ఫెసిలిటీస్ ఓకే. యాంపీ థియేటర్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి బాక్స్ క్రికెట్ దగ్గర నుంచి షటిల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు Yes. ఇవన్నీ కూడా ఏదైనా ఫ్యామిలీ వచ్చి ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్ కానీ ఓకే 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 ఇవన్నీ చేయాలంటే సిటీకి నియర్ బై ఉంది, కరెక్ట్. కంప్లీట్ సెక్యూరిటీగా ఉంది. సో ఓకే ఇవన్నీ కూడా మనకి ఎవరైనా వచ్చి ఒక 2 days 3 days లేదా 20-30 members గ్యాదర్ అయ్యడానికి డెఫినెట్గా ఇట్ విల్ మాకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఓ సో ఖచ్చితంగా. దాని బేసిస్ కొని మనం కస్టమర్స్ మీకు యాదాద్రి పక్కన అంటే నేను ఆ గ్రోత్ అదే అంటున్నా, గ్రోత్ నేను ఊహించుకోగలను. యాదాద్రి కనిపిస్తుంది, హైవే కనిపిస్తుంది, Yes. విలేజ్ కనిపిస్తుంది, సైడ్ వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్. ఇవన్నీ కాదు సార్, నాకు ఇంకా నచ్చింది ఏంటంటే వరంగల్ నుంచి ఒక 1 hour లో ఇక్కడికి వచ్చేయచ్చు, హైదరాబాద్ నుంచి ఒక ½ an hour లో వచ్చేసేయచ్చు. ఓకే. అటు మన సిద్దిపేట నుంచి కూడా 1 hour లో వచ్చేయచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చాక ఇంకా దగ్గర, ఎగ్జాక్ట్లీ ఇంకా దగ్గర అయిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ 5 minutes ఓన్లీ 5 minutes. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం 1000 days లో డబుల్ అవ్వదా కస్టమర్? మీరే చెప్పండి. యాజ్ ఏ 1000 days అవసరం లేదు సార్, నేను అదే అంటున్నా. 1000 days అవసరం లేదు అంటే మీరు ఆప్టిమిస్టిక్ గా కొంచెం ఎక్కువ ఇచ్చుంటారేమో అనుకున్నాను. నాకు తెలిసి 2 years చాలు. సో 24 ఇదే స్పీడ్ లో గ్రోత్ కనుక కంటిన్యూ అవుతే, అనౌన్స్ కనుక అవుతే 2 years చాలు. ఎందుకంటే ఇప్పుడు మంచి పాజిటివ్ సైన్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడు యాదాద్రికి పాలక మండలి అనౌన్స్ చేశారు, సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. పాలక మండలిలో కూడా మంచి సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల చాలా ఫండింగ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. కరెక్ట్. సో ఇది డెఫినెట్ గా అడ్వాంటేజ్ అండి. వావ్. ఈస్ట్ కి అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ సూపర్ సార్. సో అనిల్ గారు, Yeah. నాకు తెలిసి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీకెండ్ విలాస్ కంటే ఓపెన్ ప్లాట్ కే మంచి అది ఉంది ఎగ్జాక్ట్లీ అండి కదా. ఓపెన్ ప్లాట్ మీద ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. కరెక్ట్. ఆ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలన్నా దాన్ని పార్షియల్ గా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఐ మీన్ టు సే పార్షియల్ గా బిట్ వైజ్ గా సేల్ చేసుకుంటే, ఓకే. సో అవసరాన్ని బట్టి మనం రీసేల్ చేసుకోవచ్చు. నాకేమనిపిస్తుంది అంటే చుట్టూ విల్లాస్ ఉన్నాయి అనుకోండి, మధ్యలో మీ ఓపెన్ ప్లాట్ ఉంది అనుకోండి, Yes. వేలం పాటలో కొనుక్కుంటారేమో ఎవరైనా. ఎగ్జాక్ట్లీ అలా. సో ఇక్కడ ఏంటంటే 2 కాన్సెప్ట్. రైట్. ఓపెన్ ప్లాట్ తీసుకోమనేది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ వస్తుంది, అవును. రీజనబుల్ బడ్జెట్ లో ఉంది. కరెక్ట్. దెన్ ఆఫ్టర్ దాన్ని 18,000 లో ఒక 100 square yards, 20,000 లో 25-30 యావరేజ్ చూస్తే వాళ్ళకి నేను ఏదైతే కమిట్ అయ్యానో 1000 days లో డబుల్ చేస్తా అని, అది ఆ కాన్సెప్ట్ అది రీచ్ అవ్వడానికి ఈజీ వే. సూపర్ ఇఫ్ యూ సూపర్. గో విత్ విల్లాకి వెళ్ళారనుకోండి, Hmm. ఎవరికైతే ఇప్పుడు మనకి మంత్లీ స్టాండర్డ్ ఇన్కమ్ కావాలి ఓకే. అండ్ ఇప్పటి వరకు నాకు ఒక వీకెండ్ హోమ్ అనే డ్రీమ్ కాన్సెప్ట్ అనే వాళ్ళకి వీకెండ్ హోమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. వెరీ ఫ్యూ పీపుల్ కనెక్ట్ అవుద్ది. కరెక్ట్. ఓపెన్ ప్లాట్స్ అయితే అందరూ తీసుకోవచ్చు. మధ్య తరగతి వాళ్ళైనా కూడా హ్యాపీగా ఎఫర్ట్ ఇంకో చేయొచ్చు. 1 more బ్యూటీ థింగ్, 80% వరకు లోన్ వస్తుంది ఓపెన్ అరే. ప్లాట్ లో కూడా. ఓహో సూపర్. సో ఎస్ బ్యాంక్ నుంచి ఇస్తున్నాం, ఐడిబిఐ నుంచి, పిఎన్బి నుంచి, అండ్ Okay. దే కెన్ గో ఎనీ బ్యాంక్. అచ్చా. సో ఏదైతే నేను చెప్పానో ఆ బ్యాంక్స్ నుంచి 80% వస్తుంది. నేషనలైజ్ బ్యాంక్ అయితే కొంచెం తక్కువ రావచ్చు, బట్ బ్యాంక్ లోనే అవైలబుల్. రైట్. సో ఓపెన్ ప్లాట్స్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? సో ఓపెన్ ప్లాట్స్ సార్ ఇప్పుడు చాలా చాలా రీజనబుల్ బడ్జెట్ లోనే పెట్టాం. ఎందుకంటే సెక్యూరిటీ దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి, స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, కాటేజెస్ దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే యాక్చువల్గా మీరు ఇందాక కూడా అన్నారు, ఈ ఫెసిలిటీస్ ఇచ్చి ఈ ప్రైస్ మినిమం 20-25,000 పెడితేనే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. బట్ మనం కానీ అలా లేదు. ప్రేక్షకులు నన్ను ఏం అనకండి, ఆయన ఏం పెట్టట్లేదు. బట్ ఆయన లేని ఐడియా ఇచ్చారేమో నన్ను తిడతారు ఇప్పుడు వీళ్ళు. లేదు సార్, ఓన్లీ 12,999 per square yard. వండర్ఫుల్. ఈ ప్రైస్ మీరు చెప్తే సర్ప్రైజ్ అయి ఉంటారు డెఫినెట్ గా. సీరియస్ గా. సో ఇది 12,999 ఓన్లీ పర్ స్క్వేర్ యార్డ్ విత్ ఈ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ తో ఎక్కడ ఇవ్వలేము, ఇవ్వం కూడా. సార్ నేను ఒక మాట చెప్తాను, అంటే నేను జెన్యున్ గా చెప్తాను. హైవే మీద ఇంతకంటే కొంచెం ముందు బిట్ అనుకోండి 25,000 చెప్పారు 3 years బ్యాక్. 3 years బ్యాక్. 3 years బ్యాక్. ఇప్పుడు 50,000 అయి ఉంటుంది కదా. సీరియస్ గా అదే అంటున్నా నేను. సర్ప్రైజ్ ఇంత తక్కువలో ఎట్లా? నేను శ్యామ్ని అదే అడిగా. మామూలుగా కట్నం వద్దు అంటే మగపిల్లాడికి వీడికి లోపం ఉంది అనుకుంటారు. తక్కువ ప్రైస్ పెడితే అమ్మ ఇదంత తేడా ఉందా అనే భయం వేసేలాగా ఉంది ప్రైస్. అన్ని ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్, ఐనో డిటిసిపి, రేరా అండ్ బ్యాంక్ లోన్స్ అన్ని ఉన్నాయి. ఫెసిలిటీస్ కూడా లైవ్ లో చూసాం బ్రహ్మాండంగా. స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అన్ని ఉన్నాయి. సో కస్టమర్ కి ఫాస్ట్ గా గ్రోత్ రావాలి అంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. అండ్ ఈఎంఐ ఆఫర్స్ ఏమన్నా? ఈఎంఐ లేదండి, బ్యాంక్ లోన్సే అవైల్ చేస్తున్నాం. ఓకే. బ్యాంక్ లోన్స్ కి వెళ్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఈఎంఐ. ఆఫ్ కోర్స్. కరెక్ట్. ఓకే.
ఇంతకుముందే అన్నట్టుగా ఈ మధ్య కాలంలో అఖండ ప్రాపర్టీస్ నేమ్ ఈస్ట్ లో బాగా వినిపిస్తుంది. ఏంటి మీ సక్సెస్ సీక్రెట్? మా సక్సెస్ మంత్రం అంతా మా మార్కెటింగ్ మిత్రులే. అంతేనా? సో దెన్ ఆఫ్టర్ మేము చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్. కరెక్ట్. సో మా ప్రాజెక్ట్స్ అనేది వెల్ డెవలప్డ్ ప్రాజెక్ట్స్ మేము చూస్ చేసుకుంటాం. ఓకే. అండ్ దట్ రీజనబుల్ బడ్జెట్ లో. ఓకే. కనెక్టివిటీస్ బాగుండాలి, ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఓకే. అండ్ లీగల్ గా క్లియర్ ఉండాలి, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉండాలి, పోస్ట్ సేల్స్ మెయింటెనెన్స్ ఉండాలి. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైనా కస్టమర్ రీసేల్ చేసుకోవాలంటే ఓకే. అది ఈజీగా కస్టమరే రీసేల్ చేసుకునేలాగా అవైలబుల్ ఉన్న లొకేషన్స్ మేము చూస్ చేస్తున్నాం. సో మా ప్రాజెక్ట్సే మాకు బలం, మా మార్కెటింగ్ మిత్రులే మా దైవం. ధైర్యం. ధైర్యం. సూపర్. ఈ ఇంటర్వ్యూ తర్వాత కానీ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, నేను చూశాను. పోలీస్ వాళ్ళు వచ్చి కొంటున్నారు, రెవెన్యూ వాళ్ళు వచ్చి కొంటున్నారు. ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్, ఒక మంచి ప్రాజెక్ట్ కి సంబంధించి. సో ఒక డెవలపర్ గా ఇంత మంచి సైట్ ని చూస్ చేసుకోవడం దగ్గర నుంచి నిర్వహించడం వరకు మీ బాధ్యతను మీరు ఎట్లా డిఫైన్ చేసుకుంటారు? సో ఇది ప్రౌడ్, ఇట్స్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ అండి. Yes, యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలన్నా, దాన్ని మార్కెట్ లో పెట్టాలన్నా, దాన్ని మనం ప్రౌడ్ గా ప్రజెంట్ చేయాలన్నా, కరెక్ట్. దట్స్ యాక్చువల్లీ దట్ ఈస్ ద గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. నిజంగా సో నిజంగా. ఇలాంటి ప్రాజెక్ట్ లో మేము కస్టమర్ కి ప్రజెంట్ చేస్తే కస్టమర్ కి రిజల్ట్ చూసి వాళ్ళ రెస్పాన్స్ చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో అవును. డెఫినెట్ గా రిజల్ట్ అంటే 80% క్లోజింగ్ రేషియో ఉందండి. అవును. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ లో 8 మెంబర్స్ ఇక్కడ ఓకే చేసి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. నేను షాక్ ఏంటంటే ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి, Yeah. గుజరాత్ నుంచి వచ్చి కొంటున్నారు. అవునవును. నేను అది ఆశ్చర్యం, ఇదేంటి ఢిల్లీ నుంచి వచ్చి కొనడం ఏంటి అని. వాళ్ళకి హైదరాబాద్ అంటే ఇక్కడ వాళ్ళు టెంపరీగా స్టే చేయడానికి వచ్చారు. ఓకే. అయినా ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత డోంట్ బిలీవ్, ఈ రోజు మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఎస్. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన పీపుల్, అవును. రెవెన్యూ వాళ్ళు, అవును. అండ్ నార్త్ ఇండియన్స్, మీరు ఏదైతే యూపీ, వెస్ట్ బెంగాల్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే కదా, నాకే ప్రాజెక్ట్ చాలా అంత కనెక్ట్ చేస్తుందా, నాకే చాలా ప్రాజెక్ట్ లో సంతోషంగా అంత అనిపించింది. బ్యూటిఫికేషన్ ఉందా, నిజంగా. అట్రాక్టివ్ థింగ్స్ ఉన్నాయని కరెక్ట్. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవునా. అది సో యాజ్ ఏ అఖండ ప్రాపర్టీస్ ఎండీగా ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎస్. సో వరంగల్ హైవే మీద చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా వెంచర్స్ ఉన్నాయి. ఓకే, రకరకాల పేర్లతో, రకరకాల కాన్సెప్ట్ తో వస్తున్నారు. సో మన వంగపల్లి ఈ లొకేషన్ లో ఎందుకు చూస్ చేసుకోవాలి దీన్ని? సో మన ప్రాజెక్ట్ అంటే మీరు అన్నట్టు ఏంటంటే సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడైనా సార్ అంటే ప్రాజెక్ట్ వేయటం ఒకటే కాదు, దాని బ్యూటిఫికేషన్ కానీ, పోస్ట్ Correct. సేల్స్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. మన కస్టమర్కి ఈరోజు ప్లాట్ సేల్ చేయడమే కాదు, రీసేల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, అప్రిషియేషన్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, అవును. అండ్ దెన్ ఆఫ్టర్ ఎప్పుడైనా వాళ్ళు రావాలంటే ఇక్కడ స్టే చేయడానికి మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నాం, అండ్ వీకెండ్ హోమ్స్ కానీ, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి. అంటే అన్ని సినిమాల్లో కల్లా చిరంజీవి బాలకృష్ణ సినిమాని ఎందుకు చూస్తారు ఎక్కువ? అంతే సో కదా. సంథింగ్ ఈజ్ డిఫరెంట్.